వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ రౌండప్. భర్త క్షేమాన్ని కోరాల్సిన ఒక భార్య అత్యంత దారుణంగా అతన్ని కత్తితో కోసేసింది. అది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ముక్కలుగా, అత్యంత అమానవీయంగా, ఘోరాతి ఘోరంగా ఆ ముక్కలను ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పెట్టింది. అది కూడా తన ప్రియుని సహకారంతో. అసలు ఏం జరిగింది? ఆ భార్య అంత క్రూరంగా తన భర్తను ఎందుకు చంపింది? అక్రమ సంబంధం మోజులో పడి హత్య వరకు ఆమె వెళ్లడానికి దారి తీసిన ఆ ఊహకందని కారణమేంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బ్రహ్మపురి ఇందిరానగర్ ఫేజ్ 2కి చెందిన సౌరభ్ కుమార్ 2016లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి ఇరు కుటుంబాల వారు వాళ్ల పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఇందిరానగర్ ఫేజ్ 1లోని అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. వారిద్దరి వైవాహిక జీవితం కొంతకాలం సాఫీగానే సాగింది. ఆ తరువాత సౌరభ్ ఏవో కారణాల వల్ల ఉద్యోగం వదిలిపెట్టడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2019లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. అయితే ఆ ఆనందం కూడా వారికి ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత స్వయాన స్నేహితుడు అయినటువంటి సాహిల్ శుక్లాతో తన భార్యకు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సౌరభ్ గుర్తించడంతో ఆ దంపతులు ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. తొలుత విడాకులు తీసుకోవాలని భావించిన సౌరభ్ ఆ తర్వాత కుమార్తె భవిష్యత్తు కోసం నిర్ణయం మార్చుకున్నాడు. తిరిగి మళ్లీ మర్చెంట్ నేవీ ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత సౌరభ్ ఉద్యోగరీత్యా 2023వ సంవత్సరంలో విదేశాలకు వెళ్లిపోయాడు. కాగా గత నెల అంటే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24న తమ కుమార్తె జన్మదిన వేడుక కోసం మేరట్ వచ్చాడు. అది కూడా ముందుగానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తన కుటుంబానికి తెలియచేయకుండా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఎవరికీ ఏం చెప్పకుండా వచ్చేశాడు. కూతురు పుట్టినరోజు నాటికి సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్న ఆ భర్తకు షాక్ ఇచ్చింది ఆ భార్య. ఏకంగా తిరిగిరాని లోకాలకే పంపింది. అకస్మాత్తుగా విదేశాల నుంచి ఇంట్లోకి వచ్చిన సౌరభ్ కు తన భార్య ముస్కాన్తో పాటు సాహిల్ కూడా కనిపించాడు. దాంతో వారి మధ్య గొడవ మళ్లీ ప్రారంభమైంది. అలా పెరిగిన గొడవ ఒక్క ప్రాణం పోయే వరకు దారితీసింది. విదేశాల నుంచి వచ్చిన సౌరభ్ తన భార్యను ఆమె ప్రియుణ్ణి చూసి రగిలిపోయాడు. ఈ విషయమై మళ్లీ వాళ్లు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే భర్త సౌరభ్ను అడ్డు తొలగించుకునేందుకు ముస్కాన్ తన ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఆ తర్వాత ఒకరోజు సౌరభ్ వేరే ప్రాంతంలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అక్కడి నుండి తిరిగి ఇంటికి వస్తూ తన తల్లి చేసిన ఒక వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు. దానిని వేడి చేసిన భార్య ముస్కాన్ అప్పుడే అందులో మత్తు పదార్థాలు కలిపింది. అది తెలియక ఆ ఆహారం తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత విచక్షణారహితంగా మార్చి 4, 2025వ సంవత్సరంలో అతడిపై ప్రియునితో కలిసి దాడి చేసి చంపేశారు. ఈ నెల 4న భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఆ తర్వాత ప్రియుడితో కలిసి దాడి చేసి హత్య చేసింది. ఆపై భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పిపెట్టింది. ఆపై భర్త హత్యకు సంబంధించి తనపై ఎవరికీ అనుమానం రాకుండా ముస్కాన్ అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రియుడితో కలిసి మనాలి వెళ్ళింది. సౌరభ్ ఫోన్ నుంచే సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. అయితే చాలా రోజులుగా సౌరభ్ ఫోన్ ఎత్తకపోవడంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడ్డ ఎంతకు ఫోన్ ఎత్తకపోవడంతో సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దాంతో బ్రహ్మపురిలోని ఇందిరానగర్ ఫేజ్ 2 నుంచి 29 ఏళ్ల వయసున్న తమ కొడుకు సౌరభ్ రాజ్పూత్ మార్చి 4వ తారీఖు నుండి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మృతుడి భార్య 22 ఏళ్ల ముస్కాన్, ఆమె స్నేహితుడు 25 ఏళ్ల సాహిల్లను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు వారిని మరింత లోతుగా
తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో మార్చి 4న రాజ్పుత్ను కత్తితో పొడిచి చంపినట్లు వారిద్దరూ అంగీకరించారు. రాజ్పుత్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసి సిమెంట్తో సీల్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఆ విచారణలో వాళ్ళు తెలిపిన విషయాలు ఒళ్ళు గగ్గురు పుడిచేలా ఉన్నాయి. మీరట్లోని మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటకొస్తున్నాయి. సౌరభ్ ను చంపిన తర్వాత నిందితులు ప్రవర్తించిన తీరు విస్తుగొలుపుతోంది. సౌరభ్ ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సాహిల్ బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా చేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మొదట వాళ్లు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముక్కలుగా చేసిన శరీరాన్ని కవర్లలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే మొండాన్ని బెడ్ బాక్స్ లో పెట్టారు. పైగా ఆ రాత్రికి ఆ బెడ్ పైనే అతని భార్య ముస్కాన్ నిద్రపోయింది. మరోవైపు తల చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని గంటల పాటు వాటిని తనతోనే ఉంచుకున్నాడని కూడా పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత రోజు వాళ్లు మరో ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం లోకల్ మార్కెట్లో ఒక బ్లూ డ్రమ్ సిమెంట్ కొనుక్కొచ్చారు. ఆ తర్వాత అందులో సౌరభ్ మృతదేహాన్ని ఉంచారు. ఆపై కాంక్రీట్ చెత్తా చెదారం అంతా అందులో వేసి సీల్ చేశారు. ఈ విషయాన్ని నిందితులు స్వయంగా పోలీసుల ఎదుట అంగీకరించారు. పోలీసులు డ్రిల్ మెషిన్ తో డ్రమ్ ను కోయడానికి ప్రయత్నించారు. కానీ సిమెంట్ చాలా గట్టిగా మారింది. దానిని కత్తిరించలేకపోయారు. చివరికి డ్రమ్ తో పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు. అక్కడ 2 యంత్రాలను ఉపయోగించి సిమెంట్ ను పగలగొట్టి మృతదేహాన్ని తొలగించారు. కాగా మరోవైపు ముస్కాన్ కు చిన్నప్పటి నుంచి సినిమా స్టార్ కావాలని కోరిక ఉందని మృతుడి సోదరుడు ఈ క్రమంలో మీడియాకు వెల్లడించారు. దాంతో ఆమె ఒకసారి ఇంటి నుంచి పారిపోయిందని కూడా అతను చెప్పారు. అయితే పోలీస్ విచారణలో తేలిన మరో విషయం ఏమిటంటే 2023 నుంచే తన భర్తను చంపడానికి ముస్కాన్ ప్రయత్నించిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కాగా సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్ కు ఆమె ప్రేమికుడైన సాహిల్ గంజాయి బాగా అలవాటు చేశాడు. క్రమంగా ఆమె ఆ గంజాయికి బానిసగా మారింది. సాహిల్ కూడా గంజాయి సేవించేవాడు. ఈ క్రమంలో గంజాయి ఆమెకు విపరీతమైన వ్యసనంగా మారిపోయింది. ఈ కారణంగానే ఆమె తన ప్రియుడు సాహిల్ ను వదలలేకపోయింది. ఇక అతనితో అక్రమ సంబంధం మోజులో తమకు అడ్డు తన భర్త అని భావించింది. అతని అడ్డు ఎలాగైనా తొలగించుకునేందుకు హత్య వరకు వెళ్ళింది. ఇక ఈ సంచలన విషయాలు బయటకు రావడంతో అందరూ షాక్కు గురయ్యారు. ఈ విషయమై ముస్కాన్ తల్లి తన కూతురే అల్లుణ్ణి హత్య చేసినట్లు తనతో చెప్పినట్లు ఆమె పోలీసులకు వెల్లడించారు. తన కూతురు చేసిన నేరం క్షమించరానిదని, ఆమెకు మరణశిక్ష పడకపోతే తామే ఆమెను చంపేస్తామని ముస్కాన్ తల్లి అన్నారు. ఇంకా ముస్కాన్ను మాదక ద్రవ్యాలకు బానిసను చేసింది సాహిల్ అని, ఆ ఇద్దరిని ఉరితీయాలి అని, ముస్కాన్ ఇలా చేస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని ఆమె తల్లి అన్నారు. అసలు ఎటిపోతుంది ఈ సమాజం? ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా ఏం ఆలోచిస్తున్నారు కొన్ని జంటలు? అక్రమ సంబంధాల మోజులో హత్యల దాకా ఎందుకు తీసుకువెళ్తున్నారు? ఈ కేసులో సౌరభ్ ప్రాణం బలయ్యి తానే లేకుండా పోయాడు. భర్త ప్రాణాలు తీసి ఆ భార్య చేసిన నేరానికి జైలుకు పోయింది. ఆపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఆమెకు తన నేరానికి తగ్గ శిక్ష విధిస్తుంది. బట్ ఫైనల్లీ పరోక్షంగా ఇక్కడ బలి అయింది, కోల్పోయింది, అనాథగా మిగిలింది సౌరభ్ ముస్కాన్ల పసిబిడ్డ. నాన్న ఈ లోకంలో లేడు, అమ్మ జైలు నుంచి రాదు. ఇక ఆ బిడ్డ భవిష్యత్తుపై ఎన్ని ప్రశ్నలు! ఇది ఆలోచించుకోవాల్సింది అక్రమ సంబంధాల మోజులోనో లేక ఆధిపత్య పోరుతో ఏగోస్ పెంచుకొని తమ జీవిత భాగస్వాములను చంపాలి అనుకునేవాళ్లు. నేరానికి బలి అయ్యో, నేరం చేసో మీరు దూరమయ్యి అన్యాయం చేస్తోంది మీ బిడ్డల జీవితాలకు. ఒక్కసారి ఆగి ఆలోచించండి. కలిసి ఉండే పరిస్థితులు చేయి దాడితే చట్ట ప్రకారం విడిపోండి. కనీసం మీ బిడ్డల భవిష్యత్తుకు కాస్త భరోసా ఉంటుంది. అసలు మీరే లేని దానికన్నా అసలు హత్యలు చేయాలి అనుకునేవారు ఆ హత్య చేసే ముందు ఒక్కసారి చట్టాన్ని కాదు, అంతకంటే ముందు మీ బిడ్డల మోమును గుర్తు తెచ్చుకోండి. టేక్ కేర్ అండ్ బీ కేర్.